వెల్కమ్ టు సుహాసిని ఛానల్. ఇవాళ చేపల కూర ఎప్పుడు చేపల పులుసు తయారీ విధానం చూపిస్తా. దీంట్లోకి మసాలాలు ఎలా కలుపుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఇది ఏపుడికి ఇలా సన్నగా కోసిపించుకోవాలి. ఏపుడికి ఇలా ఇది ఏపుడికి మసాలా కలుపుకుందాం. కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తగినంత ఉప్పు, ఇది ఏపుడికి కొంచెం నూనె మొత్తం కలుపుకోవాలి. ముక్క బాగా పట్టించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఒక్కొక్క ముక్కకి మసాలా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పట్టించుకోవాలి మొత్తం. ఇలా కలుపుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇది పులుసులోకి ముక్కకు పట్టించి పెట్టుకుంటే పులుసులోకి ముక్క తెల్లగా ఉండదు. కారం పట్టింది ముక్కకి. ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఇందాక కలిపినట్టే కలిపి పెట్టుకోవాలి. మొత్తం రెండు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇవాళ మా సండే చేపల ఫ్రెండ్ ఇది కొంచెం పక్కన పెడదాం. పులుసు తయారు చేసుకోవడానికి దాంట్లోకి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నాం. ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కోసుకున్నా. ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి వేసి దంచి పెట్టుకున్నా. ఇదేం చింతపండు నానబెట్టుకున్నా. ఇప్పుడు తయారు విధానం చూపిస్తా. కొంచెం ఎలేపు గిన్నె పెట్టుకొని ముక్క చెదరకుండా ఉంటుంది. అప్పుడు స్టవ్ ముట్టించుకొని నూనె వేసుకున్నాయి. తగినంత నూనె వేసుకున్నాం. నూనె కాగినాక ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని మా అమ్మ స్టైల్లో చేపల కూరకి ఎలా ఉందో స్టేజ్ చేయాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు మగ్గనివ్వాలి. ఇలా మ్యారినేట్ చేసిన దాంట్లో పసుపు వేసుకున్నాం కదా, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు పసుపు లేకపోతే చేదు ఉంటుంది. నూరి పెట్టుకున్న మసాలా వేసుకున్నాం. పచ్చివాసన పోయినాక వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక ఒక్కొక్క ముక్క చిన్నగా పేర్చుకోవాలి. నేను ముక్క చెదకుండా కొద్దిసేపు మగ్గనివ్వాలి. మంచిగా మ్యారినేట్ చేసుకున్న ముక్క అంతా. మా ఆయన తలకాయ ఇష్టం బాగా, అందుకని తలకాయ తెచ్చుకుంటుంది ఎక్కువ. ఇది తలకాయ ఇలా అన్నీ పెట్టుకుని కాసేపు మూత పెట్టుకున్నాం. కొంచెం కలుపుకోవాలి మసాలా పట్టేట్టు. ఇలా కలుపుకోవాలి. ఇలా రావాలి ముక్క. ఇలా వచ్చినాక చింతపండు పులుసు కొంచెం ముక్క మగ్గినాక తీసి పెట్టుకున్న చింతపండు వేసుకున్నాం. తగినంత చింతపండు వేసుకున్నాం. ముక్క చెదరకుండా అలాగే అనుకోవాలి పక్కకి. ఇలా ఇందాక కారం వేసుకున్నాముగా, కారాన్ని ఉప్పుని అన్నీ చూసుకొని వేసుకోవాలి. మనకు తగినంత కారం అన్నీ పట్టించాలి కదా ఇందాక. ఇప్పుడు కొంచెం ముక్క మగ్గిన దాకా ఉంచుకుంటే సరే. ఇప్పుడు దీంట్లో మసాలాలు చూపిస్తా. ఇప్పుడు మగ్గనిచ్చి మూత పెట్టేసుకున్నాం. మసాలాలు చూపిస్తా ఏమేమి వేసుకోవాలి. చెక్క, లవంగాలు,
జీలకర్ర, ధనియాలు, మెంతులు కొన్ని వేసుకోండి, చేదు వస్తుంది లేకపోతే. గసగసాలు మొత్తం మంచిగా వేయించుకోవాలన్నీ. ఇవి మొత్తం వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలన్నీ. మరీ ఎక్కువ వేయించొద్దు, చేదైపోతాయి. దోరగా వేయించుకొని కొట్టుకుందాం, పొడి కొట్టుకోవాలి. ఏ మసాలా అయినా సరే ఇంట్లోనే తయారు చేసుకుంటాం. మసాలా రెడీ బాగా దోరగా వేయించుకొని ఇది కొంచెం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. పులుసు కొంచెం పొంగు పట్టింది, అన్నీ దోరగా వేగిని బంద్ చేసుకొని ఇలా మొత్తం వేగినాక మిక్సీ పట్టుకొని వస్తా. నూరు పెట్టుకున్న మసాలా వేసుకున్నా. ఇలా అలా పొంగుతుండగా మసాలా వేసుకున్నాం తగినంత. మరి కలపొద్దు, ముక్క చెదిరిపోద్ది. ఇట్లా లైట్గా నానంతే. ఇలా పట్టాలి కారాన్ని ముక్క. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాం. సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇందాక మ్యారినేట్ చేసుకున్నది చేపల కూర అయిపోయింది. మ్యారినేట్ చేసుకుని చేపలు వేసుకున్నాం. మ్యారినేట్ చేసుకుంది. ఇందాక మసాలా వేసుకోలేదు, ఇప్పుడు మసాలా వేసుకొని కలుపుకోవాలి మొత్తం. మ్యారినేట్లోకి కరివేపాకు వేసుకున్నాం. కళాయి పెట్టుకొని కళాయి కాగుతుంది. పెనం కాగినాక దీంట్లోకి నూనె వేసుకున్నాం. నూనె వేసుకొని ఒక్కొక్క నూనె కాగినాక ఒక్కొక్క ముక్క పెట్టుకున్నాం. దీన్ని చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క పెట్టేసుకున్నాం. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న వేపుడు ముక్క. మూత పెట్టుకోవద్దు, మెత్తబడిపోద్ది. మెత్తగా అయితే ఇలా మంచిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఏమైందంటే మొత్తం మెత్తగా అయిపోద్ది. కూరలో వేసుకున్న మొక్క వేపుడు మొక్క ఒకలాగే ఉండదు. ఇలా వేయించుకున్నాం మొత్తం. తిరగేసుకున్నాం. చిన్నగా తీసుకోవాలి, ముక్కలు చిరగకుండా ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి. చిన్నగా కట్ చేపించుకొని వస్తే మంచిగా అనిపిస్తుంది. ముక్క చెదరకుండా ఉంటుంది, మంచిగా గట్టి పడకాలి, కరకరలు ఆడాల్సి ఉంటుంది. ఇలా మొత్తం ఆగనివ్వాలి, ఇలా గట్టిగా ఆగనివ్వాలి. మొక్క ఆగనిచ్చినాక వేసుకోవాలి. అంతే కానీ చేపల కూర వీడియో, వేపుడు వీడియో మీకు నచ్చితే కొంచెం లైకులు కొట్టి ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే కానీ నచ్చితే కొంచెం లైకులు కొట్టి చేపల వీడియో వేపుడు వీడియో కావాలంటే నా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. కొంచెం లైకులు కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.